ఈ వీడియో ఆధారంగా 21 పారాకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘాట్గే ఆదిత్య శ్రీకుమార్ గారి శౌర్య పరాక్రమాల చుట్టూ అల్లిన ఒక ప్రేరణాత్మక కథనం. వ్యూహాత్మక చతురత, అచంచలమైన నాయకత్వం. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం శారీరక బలం మాత్రమే సరిపోదు. దానికి తోడుగా సరైన వ్యూహం, అంకితభావం మరియు సమయస్ఫూర్తి కూడా ఎంతో అవసరం. 21 పారాకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘాట్గే ఆదిత్య శ్రీకుమార్ గారు సరిహద్దు ప్రాంతంలో ఒక పటిష్టమైన తిరుగుబాటుదారుల శిబిరంపై దాడి చేయడానికి ఒక బలమైన సమాచార నెట్వర్క్ను విజయవంతంగా ఏర్పాటు చేశారు. తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తూ ఎన్నో ప్రమాదకరమైన నిఘా వేటలలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆయన చూపిన నిరుపమైన వ్యూహాత్మక చతురత మరియు అసమాన నాయకత్వ ప్రతిభ వల్ల ఆ వీరోచిత పోరాటంలో ఏకంగా 9 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఉదాత్తమైన గాథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనం ఎంచుకున్న రంగం ఏదైనా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తే ఎంతటి అసాధ్యమైన లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో కూడా స్థిరంగా నిలబడే ధైర్యమే మిమ్మల్ని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. జై హింద్. निडर नेतृत्व और विशिष्ट वीरता के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है। लेफ्टिनेंट कर्नल घाटगे आदित्य श्री कुमार।